అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. న్యాయం వేగంగా సులభంగా అందాలన్న ముఖ్యమంత్రి. పాల్గొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. ఖైరతాబాద్ గణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. దేశంలో ఎక్కడా లేని విధంగా మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి. 71 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీకి అభినందనలు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. వివాదాల పరిష్కారానికి కోర్టుల బయట ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాలి అని, న్యాయ వ్యవస్థలో అధునాతనిక ఆధునిక సాంకేతికతను విరివిగా ఉపయోగించాలి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల విధానాల ద్వారా ప్రజలకు న్యాయం మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి వస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ ఫైలింగ్, మొబైల్ ద్వారా కేస్ అప్డేట్స్ వంటి సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని స్పష్టం చేశారు. ఈ సాంకేతిక మార్పులతో న్యాయ ప్రక్రియ సామాన్యులకు మరింత చేరువవుతుంది అని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ఇతర న్యాయమూర్తులు, సీనియర్ న్యాయ నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. All data, historical data is available. We are capturing all the data with Government of India, Government of Andhra Pradesh, and also AI tools are available. Quantum computing is available. Real-time data we can collect through satellite, drone, CCTV camera, IoT, wearables, all these things if you can collect, even through artificial intelligence, if you can apply, we can guide them real time. If with all these things are, that is where I am saying now, earlier we used to work very hard. Future is only how to work smart. I am very happy. Indians are going to service the global community. As of now, గణేష్ నిమజ్జనానికి ఒక రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమని, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ను అందిస్తోంది అని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ రంగంలోనూ, ఏ నగరంలోనూ ఇలాంటి సౌకర్యం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆనాడు ప్రారంభించుకున్న ఈ గణేష్ ఉత్సవాలు ఈనాటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు అందిన సమాచారం మేరకు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై ఖండిస్తున్న చంద్రబాబు వాటిని దోచుకోవడానికి పీపీసీ విధానం తీసుకొచ్చారని, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ట్రస్ట్ మోడ్లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడ్లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత నుండి క్రమంగా తప్పుకునేందుకు సీఎం చంద్రబాబు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వివిధ స్థాయిల్లో ఉన్న
ప్రజా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క హక్కును వాళ్ళ చేతిలో పెట్టడం. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా నిజంగా అంత నిస్సిగ్గుగా ఏ విధంగా రాయగలిగారో మీకే అర్థం కావాలి. మాకు సీట్లు వద్దు, ఇంకా పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ భీమడోలు సొసైటీ గోడాన్ మరియు లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్ గోడాన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు సబ్సిడీపై సరఫరా చేసే యూరియా నిల్వ మరియు పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించడాన్ని అన్ని రకాలైన చర్యలు అధికారులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారని, ఏదైనా అవకతవకలు జరిగితే రైతులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు కానీ డయల్ 112కి కానీ సమాచారం అందించాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తామని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ భీమడోలు, ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ నాగరాజు, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం, పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. అందరూ ఆల్మోస్ట్ 3 గంటలకే వచ్చినట్లున్నారు. అందరూ రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది, మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఏదైనా ఉంటే మీరు 112కి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మద్దు. కొన్నిసార్లు ఏమీ లేదని ప్యానిక్ క్రియేట్ చేసి, కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటిని మాయలో పడద్దు. మీరు సఫిషియెంట్ యూరియా అవైలబిలిటీ ఉంది. కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా కొండూరు, తిరువూరు మండలాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆకస్మికంగా పర్యటించారు. కంబంపాడులో పంట పొలాల్లో రైతులు డ్రోన్ సహాయంతో వినియోగిస్తున్న యూరియా స్ప్రే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడి రైతులతో కాసేపు మాట్లాడారు. ఆయనతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. వర్ధమాన రాజకీయాల్లో విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మరియు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు ఒక లెజెండ్ అని మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో మధ్య శ్రీనివాసరావు వేడుకలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బైక్ ర్యాలీగా వెళ్లి కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాపూజీ వృద్ధాశ్రమంలో సామాజిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పిలి అనంతం, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా వై మేఘస్వరూప్ బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం బొమ్మూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వేద మంత్రోచ్చారణల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అభినందనలు తెలుపుతూ జిల్లా పరిపాలనలో జాయింట్ కలెక్టర్ పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తెలిపారు. అనంతరం డిఆర్ఓ సీతారామమూర్తి, ఏఓ ఆలీ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, డివిజనల్ పిఆర్ఓస్ లక్ష్మణాచార్యులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధ. మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కనితి రోడ్డు, వంటిల్లి కూడలి, పాత గాజువాక, సినిమా హాల్, కొత్త గాజువాక మీదుగా బీసీ రోడ్, ఈద్గా మైదానం వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులతో గాజువాక రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ప్రవక్త జన్మదినం కేవలం పండుగ కాదని, అది ఆయన శాంతి, కరుణ, న్యాయం, సేవా బోధనలు గుర్తు చేసుకునే పవిత్రమైన రోజన్నారు. నిజాయితీ, ఓర్పు, వినయం, దేవుని పట్ల భక్తి ఇవన్నీ ఆయన జీవితం ద్వారా తెలిసిన పాఠాలు అని చెప్పారు. మత సామరస్యానికి ప్రతీకగా ఏటా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మత గురువులతో పాటు ముస్లిం నేతలు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, గౌస్, షైకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. భేదభావం లేకుండా అందరూ కూడా సమైక్యత ఈ మీలాద్ నబీ పండుగలో పాల్పంచుకోవడం జరిగింది. అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరి అజీమాబాద్ నుండి మదీనా మసీద్ వారిని కలుపుకొని అక్కడి నుండి కంచి రోడ్ మీదుగా కంచి రోడ్ నుండి మెయిన్ రోడ్ నుండి బీసీ రోడ్ రావడం జరిగింది. దీంట్లో గౌసా మసీద్ సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు. అలాగే దర్గా బాబా సయ్యద్ మదీనా షాల దర్గా వద్ద ఆరాధన ఫాతిహా చేసి, అలాగే బీసీ రోడ్ లోని ఈరోజు మన ఈద్గా మైదానంలో జెండా ఎగరవేసి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు 1500 సంవత్సరాలు మరి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో అజీమాబాద్ సున్నీ జామా మసీదు, అలాగే గౌసా మసీదు, మదీనా మసీదు, అలాగే యూత్ కమిటీలు నూర్ పార్టీ, అంజుమన్ సీరత్ నబీ, అలాగే గౌస్ పార్టీ, అలాగే అంజుమన్ రజా పార్టీ, మదీనా పార్టీ, అలాగే కేజీఎన్ పార్టీ, దాంతో పాటు మదీనా యూత్ సభ్యులు, మొత్తం గాజువాకలో ఉన్న ముస్లిం యూత్ అందరూ కూడా పాలు పంచుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధాన ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. రాజమండ్రి సిటీ అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ సుభాష్ని, జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి అద్భుతమైన వ్యక్తి, అబ్దుల్ కలాం గారు లాంటి మరొక అద్భుతమైన వ్యక్తి, వీరిద్దరి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడం యొక్క విధానం. ఇవాళ మిలాద్ ఉన్ నబీ కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది. మిలాద్ ఉన్ నబీ అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముస్లింస్ అందరూ కూడా కొలిచేది ఏంటంటే, ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్, ఆయన ఇస్లాం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వారందరికీ గురువు అయ్యారు. అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం ఇవాళ మిలాద్ ఉన్ నబీలో జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్కన గురువును పూజించుకునేటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన మిత్రులు ఇస్లాంకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చాటి చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువుగా ఆయన వారందరికీ నేర్పారో అది వారు పూజిస్తున్నారు. ఈ రెండు కూడా ఒక గొప్ప కాకతాళీయమైనప్పటికీ కూడా ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలని, దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చట్టాలు చేయడం, అమలు చేయడం అనేటువంటి మాట విషయానికి వచ్చేటప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను అన్ని విధాలుగా అవమానించాడని, బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాధాకృష్ణ గారి జన్మదినం రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. దానికి కారణం ఏంటంటే, ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం ఎంతో శ్రమించారు. మరి ఆయన జీవితాన్ని ఉపాధ్యాయులు గౌరవించడం కోసం అంకితం చేశారు.
చేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయుడికి అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉపాధ్యాయులకు గౌరవం అన్నది కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా అక్కడికి బ్రాండీ షాప్స్ దగ్గర కూడా డ్యూటీ వేసిన దాఖలాలు మనం చూసాం. ఈవేళ మన దేశ ప్రధాని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుల ముందు టీచర్ ముందు స్టూడెంట్. ఆ టీచర్ కనపడి గురు పూజోత్సవం అంటేనే ఒక స్ఫూర్తిదాయకమైన రోజు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు అందిస్తున్న కృషి వెలకట్టలేనిది అని అన్నారు. స్థానం కానీ తన పథక రూపకల్పన దగ్గర నుంచి దాన్ని రేపు ఎగ్జిక్యూట్ చేయడం దగ్గర నుంచి అన్నిట్లో కూడా కీ రోల్ ఎవరిదంటే టీచింగ్ కమ్యూనిటీ. దానికి వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి, అలాగే వాళ్ళకు ప్రోత్సాహకాలు కూడా ఉండాలని కూడా ఆలోచించారు. కొన్ని ఫైనాన్షియల్ దీనివల్ల వచ్చిన కన్స్ట్రెయింట్స్ కావచ్చు, అలాగే అనుకున్నంత చేయలేకపోవడం దట్స్ ట్రూ. కానీ బట్ టోటల్ ఉద్యోగులందరికీ సంబంధించిన దాంట్లో పార్ట్గా చూస్తే కానీ ఎక్కడ ఏదో ప్రభుత్వం అంటే ఏదో మేము ఇచ్చేసేవాళ్ళు, వీళ్ళు తీసుకునేవాళ్ళు, ఉద్యోగులంతా మన మీద డిపెండ్ అయ్యిండాళ్ళు, వాళ్ళు పార్ట్ అని ఏ ప్రభుత్వం అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే తను వీళ్ళంతా పార్ట్, అందరూ కలిస్తేనే ప్రభుత్వం అనుకున్నారు. అలాగే తన ఆలోచనలన్నీ కిందికి ఇంప్లిమెంట్ చేయాలంటే త్రూ ప్రధాన స్టేక్ హోల్డర్స్ టీచింగ్ కమ్యూనిటీ విద్యారంగానికి సంబంధించి కూడా గట్టిగా భావించి అలాంటి ఎంకరేజ్మెంట్తోనే పార్టీ అదే ఆలోచనతో ఉంది. ఎందుకంటే మా నాయకుడు అలాంటి ఆలోచనలతో ఉండేవాడు కాబట్టి, పాజిటివ్ ఆలోచనలతో ఉండేవాడు కాబట్టి సేమ్ మన పార్టీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరించింది. వచ్చే రోజుల్లో కూడా మరింత మెరుగ్గా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. సమాజ సేవలో మేము సైతం అంటూ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వివిధ అనాథ ఆశ్రమాల్లో అంజుమాన్ గౌస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఉడా కాలనీలోని కేసీఆర్ చిల్డ్రన్ హోమ్తో పాటు కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల్లో కూడా పిల్లలకు స్నాక్స్ కిట్లను పంపిణీ చేశారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. మత సామరస్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పేదలకు సేవ చేయడం ద్వారా సార్థకత లభిస్తుంది అన్నారు. ముస్లిం యువత ఈ విషయంలో ముందుంటుంది అని అన్నారు. కార్యక్రమంలో అంజుమాన్ గౌడ్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. జరుపుకుంటూ అనేక మందికి ఈ విధంగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ కుల మత భేదములు లేకుండా, ముఖ్యంగా ఏంటంటే కులము మతము లేకుండా, భేదము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సహాయం చేస్తున్నారు. కాబట్టి వీరి కుటుంబాలను, అదే మమ్మల్ని ప్రేమించి కేజీఆర్ చిల్డ్రన్ హోమ్ బిడ్డలను ప్రేమించి వచ్చినటువంటి మా సహోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అన్నిటికంటే ముఖ్యంగా చిన్న బిడ్డలు సమయం అనుకోకుండా చూసుకుంటూ వచ్చి ఉన్నారు. వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి బిడ్డలందరికీ కొరకు స్నాక్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. బిడ్డలందరి కొరకు వారి యొక్క ఇచ్చిన ప్రతి హస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మేము ప్రతిరోజు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటాము. దేవుడు మీ కుటుంబాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నా గాజువాక నౌజవాన్ అంజుమనే గౌస్ కేజీఎన్ పార్టీ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి ఈ 15వ సంవత్సరం ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్స్, అనాథ శరణాలయం అన్ని కూడా అందరు పేదవాళ్ళకి ఫ్రూట్స్, స్నాక్స్ ఇవన్నీ పంచడం జరిగింది. ఈ ప్రవక్త పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ప్రవక్త ఇచ్చిన మెసెంజర్ ఏంటంటే, ఆయన ఇచ్చిన మెసేజ్ పేదలకి, నెక్స్ట్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళని మనం అందరూ కలిసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒక మెసేజ్ని మేము ఈరోజు ఫాలో చేస్తున్నాం. ఇదే విధంగా రేపు చాలా భారీ ఎత్తుగా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో కూడా షర్బత్
నెక్స్ట్ అనేక కీర్ సేమియాస్ అన్ని పంపడం జరుగుతాయి. గత సంవత్సరంలో జరిగిన బంగారు చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో కృష్ణవేణి అనే మహిళా ఇంట్లో సంవత్సరం క్రితం ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలు చోరీ జరిగింది. ఈ చోరీలో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను కృష్ణవేణికి అందజేశారు. కుంతి మాధవస్వామి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ ఫిర్యాది కృష్ణవేణి గారు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక 2 ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారు అనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లో మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాల గొలుసు అలాగే చైను అలాగే 4 గాజులు 2 రింగులు ఈ 2 రింగులు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపడటం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం తర్వాత ఆ ప్రాపర్టీని అందా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ చేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ గారు ఆవిడికి అప్పగించడానికి మీ అందరి సమక్షంలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బంగారం వచ్చేటప్పటికి మొత్తం ఈ శతమానాలు గొలుసు ఏదైతే ఉన్నదో అలాగే చైన్ ఒకటి తర్వాత 4 గాజులు 2 రింగులు మొత్తం వచ్చేసి 80 గ్రాములు అండి. 2,10,000 రూపాయలు వర్త్. చిత్తూరు జిల్లా కుప్పం విద్యుత్ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. చెరువు కట్ట నుండి భారీ ర్యాలీతో ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. రేస్కో పాలకవర్గం బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, రైతులకు సేవలను విస్తృతంగా అందించాలి అని స్పష్టం చేశారు. రేస్కోను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. 42,000 ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలి అని సూచించారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెస్కో అనేది 2021లో లైసెన్స్ స్టాప్ అయిపోతే దాన్ని రెన్యువల్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఊరికే కమిటీ వేసుకొచ్చారు తప్పిస్తే లైసెన్స్ రెన్యువల్ అనేది లేదు. మనకి రెస్కో ఎంత అవసరం అంటే మనకి రైతులకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అది సీనియారిటీ ప్రకారం 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో వస్తుంది. అదే రెస్కో ఉంటే మనం అడిగిన వెంటనే 4 రోజుల్లోనో 15 రోజుల్లోనో రెస్కో ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. కాబట్టి రెస్కో అనే సంస్థ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి సంస్థని పోతే పోనీలని మెర్జ్ అయితే అయిపోయి ఏపీఎస్డిసిలో మెర్జ్ అయితే మనకి ఏముంది అనుకున్నారు. మనం ఉన్న రోజులు జరిగితే చాలు అనుకున్నారు. అది ఈ రెస్కో చైర్మన్ అనేది ఒక పదవి కాదు. సురేష్ అని చెప్పినట్టు ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేసేకున్న సంస్థ రెస్కో. అలాంటి రెస్కోని లైసెన్స్ లేకుండా 2021 నుండి ఈ రోజు వరకు నడిచింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెన్యువల్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే శుభసూచిగా ఈ రోజు మనకి రెన్యువల్స్ వచ్చింది. ఇప్పటి నుండి రెస్కో అఫీషియల్ గా మళ్ళీ ఈ రోజు ఇంకా రన్ అవుతుంది. ఏ విధమైన లావాదేవీ చేయడానికన్నా రెస్కో సంస్థకి ఈ రోజు ఇంకా పర్మిషన్ అంటే తెలియజేసుకుంటున్నాడు. అంటే అంత ఇగ్నోరబుల్ గా ఉన్నారు. ఏమైనా పోనీ మనకు కావాల్సింది ఒకటి. చాలా మంది ఇక్కడ రాజకీయం చేస్తున్నారు వైసీపీ తరఫున, వేరే పార్టీ తరఫున. అంటే రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అండి అతి పెద్ద అంశం ఇది. ఎందుకంటే ఈ రోజు రెస్కోకి పవర్ కొనాలన్నా దాని నుంచి డబ్బులు పే చేయాలన్నా కూడా
ఆ లైసెన్స్ రెన్యువల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండింది. ఈ రోజు 100% గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ ఉన్నట్టు మీ అందరి కాలు పెట్టిన వేళ విశేషం. కమిటీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రెస్కోకి లైసెన్స్ రెన్యువల్ అవడం అంటే మీ అందరికి కూడా పని చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి ఒక పెద్ద అవకాశం దక్కిందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇందాక చెప్పినట్టు ఆ టార్గెట్ ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దానికి ఇందాక చెప్పాను, ఒక కంపెనీ వాళ్ళని పిలిపించాం ఆల్రెడీ. ఎనర్జీ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ముందు ఒక యూనిట్ ఉత్పత్తి కన్నా ఒక యూనిట్ ఆదా అనేది చాలా గొప్పది. అది రెస్కో కమిటీ బాధ్యత తీసుకోవాలి. ప్రతి పంచాయతీలో, ప్రతి వీధిలో స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి, ఆటోమేషన్ దగ్గర నుంచి, ఎక్కడెక్కడ వైర్లు కనెక్షన్స్ లేకుండా ప్రాపర్ గా వేస్ట్ అవుతున్న విద్యుత్తును ఆదా చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని, రెస్కో డైరెక్టర్ అని చెప్పడం కాదు, ప్రతి చోట ఒక యూనిట్ ని ఆదా చేసేదానికి కార్యక్రమాలు రూపొందించాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరులో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ కలెక్టర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి అని రాక్స్ అండ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. న్యాయం చేయాలి అంటే బి కొత్తూరు బాధితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురు చేసిన ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పాల్గొన్నారు. జరిగిన ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో రూరల్ ఎస్ఐ జాన్ భాషతో కేసు విషయమై మాట్లాడారు. అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను ఈ రోజు పిఠాపురం మండలం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య గొడవ జరిగిందని చెప్తా ఉన్నారు. వర్గాలు ఏమైనప్పటికీ తన్నులు తిన్నది ఎస్సీ వాళ్ళే, పర్టికులర్ గా మానవులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసినంత కాలం, కులాన్ని మర్చిపోయి మనకెందుకు లేని వర్గాలను ప్రోత్సహించినంత కాలం ఈ తన్నులు మనకు తగులుతూ ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడే కాదు, దేశం మొత్తం నేను తిరుగుతా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు, మనల్ని కాపాడలేవు మిత్రులారా. అలాగే ఈ సంఘటనకు సంబంధించి పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో జరిగింది. మరి అటుపక్క కొంతమంది ఉన్నారు, ఇటుపక్క కొంతమంది ఉన్నారని చెప్తా ఉన్నారు మన వాళ్ళు. చూడండి, 2 వర్గాలుగా సృష్టిస్తా ఉన్నారు. మరి చెప్పడానికైతే కొంతమంది అటుపక్క 4 ఉన్నా, ఇటుపక్క 100 మంది ఉన్నా, అటు ఇటు కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఎలా పరిష్కారం చేస్తామో మీరే చెప్పండి, దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి మిత్రులారా. కాబట్టి ఇక్కడైనా కళ్ళు తెరవండి. రాజకీయ పార్టీలు మనల్ని పావులుగా వాడుకుంటాయి, మనల్ని కుక్కలుగా వాడుకుంటాయి, గడ్డి పరకలా వాడుకుని వదిలేస్తే తప్ప మనకి ఎవరు కూడా న్యాయం చేయలేరు. అంబేద్కర్ సాబ్ చెప్పాడు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలరా, మిమ్మల్ని ఎవరు రక్షించడం ఏ దేవుడు మీ దగ్గరికి రాడని చెప్పేసి. మీరు ఎక్కడైనా కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. అలాగే ఈ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా జిల్లా ఎస్పీని, కలెక్టర్ని నేను కోరేది ఒకటే, ఈ వర్గ విభేదాల్లో, ఈ కొట్లాట్లో నిష్పాక్షికంగా చట్టం ఏవైతే చెప్తుందో మరి మీరంతా పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించాలి. లేకపోతే ఇటువంటివి రిపీట్ అవుతా ఉన్నాయి. మాకు ప్రతిసారి ఇదే పని అయిపోతా ఉంది. మాకు అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికార సాధన అనేటటువంటిది మరి మాకు అసలు ఈ నియర్ ఫ్యూచర్లో కూడా కనబడడం లేదు. రోజు ఈ గొడవలతోనే సరిపోతుంది. కాబట్టి జిల్లా ఎస్పీ, కలెక్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా స్పందించి దీనిపై నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షించాలని. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు. న్యాయం వేగంగా సులభంగా అందాలన్న ముఖ్యమంత్రి. పాల్గొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు. ఖైరతాబాద్ గణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. దేశంలో ఎక్కడా లేని విధంగా మండపాలకు ఉచిత కరెంటు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి. 71 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీకి అభినందనలు. మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మా టీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.